హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్. ఈరోజు మనం బెల్లము క్యారెట్ ఉపయోగించి కమ్మటి పాయసం, అది నైవేద్యానికి బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మెజర్మెంట్ కప్తో 1 కప్ సేమియా తీసుకోండి. దానికి తగ్గట్టుగా నేను అన్నీ చెప్తున్నా. దీనికి ఒక 1/2 కిలో క్యారెట్ మొదట బాగా శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ఇలా పీల్ చేసుకొని మనం దీన్ని తురిమి పెట్టుకోవాలి. అయితే తురమడం మాత్రం మిక్సీకి వేయడమో లేదంటే ఇలా సన్నగా తురిమితే బాగుండదు. మనము సేమియా అంత పొడవుగా వస్తుంది కాబట్టి ఇలా పెద్ద తురుముతో మీరు తురిమి పక్కన పెట్టుకోండి. ఇక డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదాం, కిస్మిస్, ఇవి మీ ఇష్టాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. ఈ పౌడర్ మాత్రం మనం నానబెట్టిన బాదాం పొట్టు తీసి ఒక 10 బాదాం పప్పు అయితే 10 జీడిపప్పు డ్రై రోస్ట్ చేసిన పౌడర్ అది. ఇప్పుడు ఒకేసారి మందంగా ఉండే పెద్ద బాండ్లీ పెట్టుకొని 3 టీ స్పూన్లు, ఇది హోమ్ మేడ్కి మన ఛానల్లో ఎలా చేయాలో కూడా ఉంది, ఒకసారి చూడండి. 3 టీ స్పూన్ల నెయ్యి వేసి మనం తీసుకున్న మీడియం ఫ్లేమ్లో డ్రై ఫ్రూట్స్ 1 by 1 వేయించుకున్నాక, ఆల్రెడీ నాది రోస్టెడ్ సేమియా కాబట్టి ఎక్కువసేపు వేయించలే, ఒక 2 నిమిషాలు అలా వేయించి పక్కన పెట్టుకున్నా. క్యారెట్కు మాత్రం మరొక టీ స్పూన్ నెయ్యి వేసి మనం మీడియంలో 2 లేదా 3 నిమిషాలు వేయిస్తే చాలు. దాంట్లో ఉన్న వాటర్తో త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు ప్యాన్ని టిష్యూతో బాగా తుడుచుకొని మనము చిక్కటి పాలు తీసుకోండి. 1 లీటర్ చిక్కని పాలు, 1/2 లీటర్ నీళ్ళు పోసి దాన్ని మీడియంలో వేడి చేసుకోండి. ఇక్కడ సేమియా ఎంత క్వాంటిటీ తీసుకున్నారో అంతే క్వాంటిటీతో బెల్లం తురుము తీసుకోండి. స్వీట్ తక్కువగా తినేవాళ్ళు మాత్రం మరొక 2 టీ స్పూన్లు తగ్గించుకున్నా కూడా క్యారెట్ స్వీట్తో సరిపోతుంది. అంతే. పాలు బాగా మరిగినప్పుడు మొదట మనము వేయించి పెట్టుకున్న సేమియాని వేసి 2 నిమిషాలు మూత పెడితే ఒక 2 నిమిషాల్లో మెత్తబడుతుంది. తర్వాత క్యారెట్ తురుము వేసి మరొక 2 లేదా ఒక 3 నిమిషాలలో మనకి క్యారెట్ కూడా ఆల్రెడీ వేయించిందే కాబట్టి బాగా ఉడుకుతుంది. ఇలా మీరు టోటల్ మీద ఒక 4 నిమిషాల్లో మనకు సేమియా క్యారెట్ మొత్తం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉంటే తినడానికి వీలుగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని మీరు బెల్లం తురుము వేసి తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడరు, మరొక 1 లేదా 2 టీ స్పూన్ల నెయ్యి వేసి మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం జీడిపప్పు, ఇవి మాత్రం కొన్ని కప్పులో నేను నైవేద్యానికి గార్నిష్ కోసం పక్కన పెట్టుకున్నా. అంతేనండి. బెల్లం వేడికే కరిగిపోతుంది. బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెరైనా యూజ్ చేసుకోవచ్చు బెల్లం ప్లేస్లో. అంతే. స్టవ్ బంద్ చేశాక మీరు అదే గిన్నెలో పెట్టుకోకుండా వేరే బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే వేడి గిన్నెలోనే ఉంటే మనకు గట్టి పడుతుందండి. అంతే. అలా మనం వేరే బౌల్లోకి మార్చుకున్న తర్వాత మనము ఆల్రెడీ జీడిపప్పు, బాదాం పౌడర్ ఉంది కదా, అదొక టీ స్పూన్ కలిపి ఇక ఇలా దేవునికి నైవేద్యానికి కానీ లేదంటే తినడానికి కానీ సర్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టింది మరుసటి రోజు, అందుకే నెయ్యి పైన తేటలాగా అతుక్కుంది చూడండి. మరుసటి రోజు కూడా ఇలా పల్చగానే ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.